షిన్ హైసన్ యాక్ట్ చేసిన లేడీ డయోర్ ఆర్ ది ఆర్ట్ ఆఫ్ సేరా సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక వర్కింగ్ క్లాస్ ఉమెన్ స్టోరీ. తను ఎలా అయినా సొసైటీలో టాప్ లెవెల్కి వెళ్లాలని, ఎవరూ తనని రీచ్ అవ్వలేనంత రేంజ్కి క్లైంబ్ అవ్వాలని ట్రై చేస్తుంది. కానీ ఈ సేరా కిమ్ క్యారెక్టర్లో మెయిన్ థింగ్ ఏంటంటే అసలు తను ఎవరో మనకి కరెక్ట్గా తెలియదు. తను ఎక్కడ్నుండి వచ్చింది, తన చైల్డ్హుడ్ ఎలా ఉండేది, అన్నీ సస్పెన్సే. అసలు తను ఎందుకు ఇలా ఒక లోనర్లా బ్రతకాలని అనుకుంది? అందర్నీ కాన్ చేస్తూ అసలు పీస్ లేకుండా ఉండే ఒక కాన్ఫిడెన్స్ ఆర్టిస్ట్లా ఎందుకు మారినట్టు? ది ఆర్ట్ ఆఫ్ సేరాలో మనం చూడొచ్చు. సేరా ఒక ఊసరవళ్లిలా తన నేమ్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. తన నెక్స్ట్ మూవ్ ఏంటో ఎవ్వరూ గెస్ చేయలేరు. కానీ ఒక్కటి మాత్రం ష్యూర్, తను ఎప్పుడూ ఆగదు. ఈ షోని కేవలం ఒక క్లాస్ కామెంటరీలా చూడలేం. అంటే సేరా రిచ్ పీపుల్ని మోసం చేసి వాళ్ళకి లెసన్ నేర్పిస్తుంది కాబట్టి అలా అనుకుంటాం. కానీ నిజానికి ఇది దేని గురించంటే సొసైటీలో కింద ఉన్నవాళ్లు టాప్కి వెళ్లడానికి ఎలా స్క్రాంబుల్ అవుతారు, మళ్ళీ అదే స్పాట్లో ఉన్న ఇంకొకరు దాన్ని ఎలా స్టీల్ చేయాలని చూస్తారు అనే పాయింట్ని హైలైట్ చేస్తుంది. షో ఇచ్చే అల్టిమేట్ మెసేజ్ ఏంటంటే నువ్వు ఏదో ఒకటి తప్పు చేస్తే పక్కా పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఆ పనిష్మెంట్ వల్ల నీకేమీ ఫరక్ పడకపోవచ్చు. ఇక స్పాయిలర్స్ వార్నింగ్తో ది ఆర్ట్ ఆఫ్ సేరా ఎండింగ్లోకి డీప్గా వెళ్ళిపోదాం. హూ ఆర్ గాహి, ఇంజీ అండ్ సేరా? ది ఆర్ట్ ఆఫ్ సేరా ఎండింగ్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందు పాస్ట్లోకి వెళ్ళాలి. 2018లో మనకి గాహి అనే అమ్మాయి పరిచయమవుతుంది. తను చాలా సిన్సియర్ అండ్ తనకి సూపర్ ఎక్స్పెన్సివ్ అయిన సమ్వూల్ డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేయాలని ఉంటుంది. చివరికి తనకి అక్కడొక లగ్జరీ బ్యాగ్ స్టోర్లో జాబ్ వస్తుంది. కానీ ఆ జాబ్ వల్ల తనకి ఏం లాభం జరిగింది? స్టార్టింగ్లో గాహి చాలా మోటివేటెడ్గా, ఎక్సైటెడ్గా ఉంటుంది. తను సేల్ చేస్తున్న ఆ ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ని ఎప్పుడో ఒకప్పుడు తనే కొనాలని కలలు కంటుంది. కానీ తన మేనేజర్ ఏం చెప్తారంటే ఆ పొజిషన్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ 10 years వరకు రోజుకు ఒక్క పూట మాత్రమే అన్నం తినాలి. అంటే తను ఎంత పువర్ బ్యాక్గ్రౌండ్ నుండో తన స్టేటస్ ఏంటో ఆ మాటలు చెప్తున్నాయి. అలాంటి వాళ్లకి సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడూ వాళ్ల రేంజ్ ఏంటో గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ గాహి లైఫ్ని మొత్తం మార్చేసిన ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది. ఒకరోజే షాప్లో ఒక్కతే ఉన్నప్పుడు అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్లాల్సివస్తుంది. కరెక్ట్గా అదే టైంలో షాప్లో ఏదో చోరీ జరుగుతుంది. ఆబ్వియస్లీ ఆ డిపార్ట్మెంట్ స్టోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు కదా. సో ఆ 50 million won లాస్ని గాహి తన పాకెట్ నుండే పే చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ తన దగ్గర అంత డబ్బులు అస్సలు లేవు. ఇక్కడే గాహి మైండ్లో ఒక స్కీమింగ్ మొదలవుతుంది. తన మేనేజర్కి పని ఎక్కువున్నప్పుడు బ్యాగ్స్ కొనమని గాహిని అడుగుతుంది. అప్పుడు ఎంప్లాయీ డిస్కౌంట్ వస్తుందని గాహికి అర్థమవుతుంది. మేనేజర్కి అలా హెల్ప్ చేస్తున్న టైంలో తనకొక మంచి ఐడియా వస్తుంది. తను ఈ సెకండ్ హ్యాండ్ బ్యాగ్స్ని సెల్ చేస్తూ జనాల్ని స్కామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన పేరుని చంగ్దామ్ గాడెస్గా మార్చేసుకుంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో గాహి ఒక లోన్ షార్క్, అంటే వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అక్కడే మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. గాహి ఆ అప్పు తీర్చేసరికి ఇంట్రెస్ట్ 10 times పెరిగిపోతుంది. ఇంక వాళ్లు తనతో ఫోర్స్ఫుల్గా ఒక కాంట్రాక్ట్ సైన్ చేయిస్తారు. దీంట్లో తను పర్మనెంట్గా అప్పుల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కేవలం బ్యాగ్స్ని రీసెల్ చేస్తే తను సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్ అని గాహికి అర్థమవుతుంది. ఇక్కడే తను ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటుంది. ఇక గాహిలా బ్రతకొద్దు అని డిసైడ్ అయ్యి ఈ లోకానికి గుడ్ బై చెప్పాలని అనుకుంటుంది. నాకనిపించిందేంటంటే ఆ రిజర్వాయర్ చెరువు దగ్గర గాహి నిజంగానే సూయిసైడ్ చేసుకోవాలనుకుంది. కానీ తను ఆ ఎక్స్పెన్సివ్ బ్యాగ్తో పాటు నీటిలో జంప్ చేసినప్పుడు ఆ డ్రీమ్ లైక్ వాటర్లో తనకి బూడ్వార్ అనే ఐడియా వస్తుంది. తను పట్టుకుని వెళ్లిన ఆ లగ్జరీ బ్యాగ్ బ్రేక్ అయ్యి తనకి కొత్త బ్రాండ్ నేమ్ని సజెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అదే తనకి ఒక కొత్త ఐడెంటిటీ ఇస్తుంది. తను నీటి నుండి బయటకి స్విమ్మింగ్ చేస్తూ వచ్చి ల్యాండ్ పైన పడ్డాక సూయిసైడ్ నోట్ని ఒక మార్కెటింగ్ గిమ్మిక్లా మార్చేస్తుంది. తనేం చెప్తుందంటే యూరోపియన్ రాయల్టీ మాత్రమే యూజ్ చేసే ఒక ఎక్స్క్లూజివ్ లగ్జరీ బ్రాండ్ని కొరియాకి తీసుకొస్తున్నాను అని అనౌన్స్ చేస్తుంది. అదే ఈ బూడ్వార్. దీంట్లో ఫనీ విషయం ఏంటంటే దీని పేరు డిఆర్కి ఇంత దగ్గరగా ఉన్నా ఎవరూ అసలు గెస్ చేయలేరే. నెక్స్ట్ మనకి పరిచయం అయ్యే క్యారెక్టర్ యుంజీ. దీని దగ్గర లిటరలీ ఏమీ ఉండదు. గాహి పూర్ బ్యాక్గ్రౌండ్ అయినా తనకొక మోటివేషన్ ఉండేది. కానీ యుంజీ ఒక హోస్టెస్ బార్లో వర్క్ చేస్తూ లైఫ్ మీద ఆశ వదిలేసినట్టు ఉంటుంది. కానీ ఇదంతా ఒక ఫెసాడ్ మాత్రమే. ఎందుకంటే తను చేసే ఈ పనులన్నీ హాంగ్ సాంగ్ షిన్ అనే ఒక రిచ్ లోన్ షార్క్ హార్ట్ని విన్ చేసుకోవడానికే.
ఇక్కడ ఐరనీ ఏంటంటే అదే శాంక్షన్ వల్ల మనుషులే మన గాహిని అప్పుల్లో ముంచి తను ఫేక్ డెత్ ప్లాన్ చేసే రేంజ్కి తీసుకొస్తారు. ఆబ్వియస్లీ శాంక్షన్కి ఈ విషయం తెలీదు. మనకి కూడా షోలో చాలా లేట్గా ఈ మ్యాటర్ రివీల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే తను ప్లాన్ చేసింది శాంక్షన్ దగ్గర ఉన్న మనీ మాత్రమే కాదు, తన లైఫ్ని కూడా స్కామ్ చేయాలని. యుంజీ తనకి ఒక కిడ్నీ ఇస్తానని ప్రామిస్ చేసి బదులుగా పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దానికి తోడు 500 మిలియన్ వాన్ డిమాండ్ చేస్తుంది. డెస్పరేషన్తో శాంక్షన్ దానికి అగ్రీ అవుతాడు. అంతేకదా, రిచ్ పీపుల్కి లైఫ్ మీదున్న గ్రీడ్ అలా ఉంటుంది మరి. ఒక ఇయర్ పాటు శాంక్షన్ ఈయుంజీకి రిచ్ పీపుల్ మేనర్స్ అన్నీ నేర్పిస్తాడు. తనని ఒక ఆక్స్ఫర్డ్ గ్రాడ్యుయేట్లా ప్రొజెక్ట్ చేసి ఎక్స్పెన్సివ్ పార్టీస్కి తీసుకెళ్తాడు. అలా తను రిచ్ లైఫ్ స్టైల్కి మొత్తం అలవాటు పడిపోతుంది. స్టార్టింగ్లో మనం చూశాం కదా, శాంక్షన్ మనీతోనే తను గజిలియన్స్ ఆఫ్ లగ్జరీ బ్యాగ్స్ కొంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే హాస్పిటల్లో కిడ్నీ ఇచ్చే టైంకి తను శాంక్షన్కి హ్యాండ్ ఇచ్చి ఎస్కేప్ అయిపోతుంది. కానీ శాంక్షన్ లోన్ షార్క్స్ తనని పట్టుకుని అప్పుడు శాంక్షన్తోనే నేనే పెద్ద మనిషిని అన్నట్టు యాక్ట్ చేస్తూ తనని వదిలేస్తాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈయుంజీకి శాంక్షన్ పైన కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చి నిజంగానే కిడ్నీ ఇవ్వడానికి అగ్రీ అవుతుంది. ఎస్, ఫ్యూచర్లో ఈ సారా కిమ్ ఎంత పవర్ఫుల్ అవుతుందంటే పోలీస్ దగ్గర తన డిఎన్ఏ దొరకకుండా కూడా హైడ్ చేయగల రేంజ్కి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్లో ఈయుంజీకి జీవన్ అనే ఒక యంగ్ గై పరిచయం అవుతాడు. తనని ఒక పెట్లా మార్చేసుకుంటుంది. ఇదంతా వదిలేసి నీతోనే వచ్చేస్తాను అని నమ్మించి తనని వాడుకుంటుంది. పాపం ఆ 26-year-old గాయ్ ఈయుంజీ కోసం తనకంటే ఏజ్లో పెద్ద ఉన్న అమ్మాయితో కూడా పడుకుంటాడు. తను ఫుల్గా స్మిటన్ అయిపోతాడు. కానీ తనని యూజ్ చేసుకుంటున్నారు అని పాపం వాడికి తెలియదు. శాంక్షన్ ఆస్తికి, డబ్బుకి తనే సోల్ ఇన్హెరిటర్ వారసురాలు అవ్వాలని ఈయుంజీ ఒక ప్లాన్ వేస్తుంది. శాంక్షన్ తనని అబ్యూజ్ చేస్తున్నాడు అని జీవన్ని నమ్మించి తనని స్టాబ్ అంటే పొడిచేలా చేయమంటుంది. కరెక్ట్గా జీవన్ శాంక్షన్ని పొడవబోయే టైంకి ఈయుంజీ మధ్యలోకి వచ్చి రెస్క్యూ చేస్తుంది. దీనివల్ల శాంక్షన్కి తన మీద ఈయుంజీకి ఎంత లవ్ ఉందో అని నమ్మకం కలుగుతుంది. సో ఆస్తికి తిరుగుండడు అని తన ప్లాన్. ఈయుంజీ అల్టిమేట్ రివెంజ్ ఏంటంటే అప్పు తీర్చలేక శాంక్షన్కి రీపేమెంట్గా ఇచ్చిన ఒక వింటేజ్ ట్రీని తను పిగిపేస్తుంది. ఆ డెకేడ్స్ ఓల్డ్ ట్రీ ఓల్డ్ రిచ్కి సింబల్. కానీ ఈ కొత్త సారా కిమ్కి అలాంటి పాత మెమరీస్తో అసలు సంబంధం లేదు. ఈజ్ బుద్వార్ రియల్? అసలు ఈ స్టోరీలో అల్టిమేట్ షాకర్ ఏంటంటే యూరోపియన్ రాయల్టీ మాత్రమే యూజ్ చేసే ఒక లగ్జరీ బ్రాండ్ బుద్వార్ నిజంగానే ఉంది అని అందరూ నమ్మేస్తారు. సారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ చేసి పర్ఫెక్ట్ కౌంటర్ఫీట్ డూప్లికేట్ లగ్జరీ బ్యాగ్స్ చేసే ఒక లేడీని ఎత్తుక్కుంటుంది. ఆ బ్యాగ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే ఆ పర్ఫెక్షనే అవి రియల్ కాదు అని చెప్పే రేంజ్లో ఉంటాయి. మీజాంగ్కి వెంతానే సారా అంటే ఒక అట్రాక్షన్, స్మిటెన్ స్టార్ట్ అవుతుంది. సారా తనకి ఒక కొత్త ఐడెంటిటీ ఇస్తుంది. అది కూడా ఈ బాడోయర్ బ్రాండ్ చుట్టే బిల్డ్ చేస్తుంది. ఇక్కడే సారాకి రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సారా మీజాంగ్ దగ్గర ఏమీ దాచిపెట్టడం. ఇన్ఫ్యాక్ట్ తను ఒక ఫేక్ అని తన ముందు పెద్ద రెవల్యూషనే చేస్తుంది. ఫేక్ ఇట్ టెల్ యూ మేక్ ఇట్ అనే మెంటాలిటీని మీజాంగ్కి నురేపోస్తుంది. దీనివల్ల చివరికి మీజాంగ్ అసలు సారానే ఇంపర్సనేట్ చేయడం, సారాలా యాక్ట్ చేయడం మొదలుపెడుతుంది. నో, బాడోయర్ అసలు ఎప్పుడు రియల్ బ్రాండే కాదు. సారా ఒక పర్ఫెక్ట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ చేసి ఇది షాక్స్ ఇచ్చే రేంజ్లో ఉన్న ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అని రిచ్ పీపుల్ అందరూ దీనికోసం కొట్టుకునే రేంజ్కి స్టేటస్ క్రియేట్ చేసింది అంతే. హూ ఇస్ ద వుమన్ ఇన్ ద సూవర్? అల్టిమేట్ క్వశ్చన్ అదే. అసలు చచ్చిపోయిన ఆ వుమన్ ఎవరు? మనకి స్టార్టింగ్లోనే తెలుస్తుంది అది సారా కిమ్ కాదు అని. కానీ నిజంగానే కాదా? మీజాంగ్ అండ్ సారా లైవ్స్లో ప్యారలల్స్, పోలికలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఒక చిన్న బ్లింక్లో వాళ్ల మధ్య డిఫరెన్స్ని మిస్ అయిపోతారు. ఇద్దరూ జీరో నుండి వచ్చినోళ్ళు, అండ్ ఇద్దరు అంబిషన్స్ కూడా సేమ్ టు సేమ్. ఈ షోకి ద ఆర్ట్ ఆఫ్ సారా అని పేరెందుకు పెట్టారంటే సారా ఒక కాన్ ఆర్టిస్ట్ కాబట్టి. కానీ నిజంగానే ట్రూ ఆర్టిస్ట్ ఎవరంటే మీజాంగే. ఎందుకంటే తనే ఆ మోస్ట్ లగ్జూరియస్ బ్యాగ్స్ని క్రియేట్ చేస్తుంది. మనకి ఈ ఇద్దరు అమ్మాయిల చైల్డ్హుడ్ గురించి ఏమీ తెలీదు. క్లియర్లీ ఇద్దరూ ఏదో ఒక ట్రామాని ఫేస్ చేసే ఉంటారు. కానీ మీజాంగ్ తన పని తాను చేసుకుంటూ సైలెంట్గా బ్రతికేస్తుంటే సారా మాత్రం అలా సైలెంట్గా కూర్చునే టైప్ కాదు. తను చాలా అంబిషియస్. లైఫ్ తన ముందు నుండి వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోడు. తనకి రివెంజ్ కావాలి. ఒకవేళ మీజాంగ్ సారా వేసిన యాక్ట్ని క్యాచ్ చేయకపోయుంటే సారా సోషల్ స్టేటస్లో పొజిషన్ని కొట్టేసేది. తను మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎక్కడా నువ్వో రిచ్లా అనిపించలేదు. తను ఆల్రెడీ హై వాల్యూ లేడీలా బిహేవ్ చేసింది. సాంక్షన్ దగ్గర కొట్టిన డబ్బులతో తన సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుని ప్రాపర్టీ కొని ఒక ఫేక్ షోరూమ్ని కూడా రెడీ చేసింది.
ఎంత నమ్మించిందంటే చివరికి చాని కన్విన్స్ చేసి స్టార్టింగ్లో ఎక్కడైతే తను జాబ్ చేసిందో అదే శామ్వోల్ స్టోర్లో తనకి ఒక స్పాట్ ఇప్పించి ఏంజ్కి వెళ్ళింది. కాని ఈసారి తను కింద నుండి పైకి చూస్తూ లేదు, పైన నుండి అందరి వంకలా చూస్తుంది. ఇక మెయిన్ ట్విస్ట్, సివర్లో దొరికిన ఆ వుమన్ ఎవరంటే అది మీజాంగ్. కాని బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంటరాగేషన్ టేబుల్ ముందు కూర్చున్న వాడి దగ్గర తను సారా కిమ్ కాదు అని ప్రూవ్ చేయడానికి అసలు ఏమీ లేదు. మీజాంగ్ సారాని ఎంత పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేసిందంటే యాంకిల్ పైన ఉన్న టాటూ దగ్గర నుండి సేమ్ డ్రెస్సెస్ వరకు అన్నీ కాపీ కొట్టింది. తన ప్లాన్ ఏంటంటే సారాని ఎలిమినేట్ చేసి తన ప్లేస్లోకి వచ్చి అల్టిమేట్ కాన్ చేయాలని. కాని మీజాంగ్ ఒక విషయం మర్చిపోయింది, సారా మర్డర్ చేయడానికి కూడా వెనకాడదు అని. సో సారా ఆ ఇంపాస్టర్ అంటే మీజాంగ్ని కిల్ చేసి అది ఒక పర్ఫెక్ట్ క్రైమ్లా స్టేట్ చేస్తుంది. కానీ నాకొక్కటి కన్ఫ్యూజ్ అవుతుంది, సారా తను అనుకున్నదంతా అచీవ్ చేశాక మళ్ళీ ఎందుకు రోల్ స్విచ్ చేయాలని అనుకుంటుంది? ఇది మాత్రం తన ప్లాన్లో ఒక చిన్న మిస్టేక్ లా అనిపిస్తుంది. వాట్ డస్ సారా ఫైనలీ డూ? ది ఆర్ట్ ఆఫ్ సారా ఎండింగ్ ఆడియన్స్కి ఒక అల్టిమేట్ బిట్రేయల్లా అనిపిస్తుంది. ఎందుకంటే తన ఫేట్ నుండి ఎస్కేప్ అవడానికి బదులు సారా నిజంగానే జైలుకి వెళ్ళిపోతుంది. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను ఒక కొత్త ఐడెంటిటీని అడాప్ట్ చేసుకుంది. ఈసారి అది మీజాంగ్ ఐడెంటిటీ. సారాకి ఎప్పుడూ ఒక్కటే కావాలి, రిచ్ పీపుల్ని తన కళ్ల దగ్గర బెండ్ అయ్యేలా చేయాలి. అది బుయిడార్తో తను అచీవ్ చేసేసింది. నాకనిపించిందేంటంటే జాంగ్ యోజిన్కి మనం అనుకున్నది కంటే ఎక్కువ విషయాలే తెలుసు. అందుకే సారా కిమ్ చచ్చిపోయింది అని నమ్మించి బుయిడార్ ఓనర్షిప్ని యోజిన్కి ఇచ్చేస్తుంది. ఇది ఎప్పుడూ తన దగ్గర ఉన్న ఒక బ్యాకప్ ప్లాన్లా అనిపిస్తుంది. సారా కిమ్ని మర్డర్ చేసిన నేరం మీద 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాక మీజాంగ్ బయటికి వచ్చి మళ్లీ బుయిడార్ ఓనర్గా తన పొజిషన్ తీసుకుంటుంది. అదే యోజిన్తో తను చేసుకున్న డీల్ అయి ఉంటుంది. చివరికి ఈ అరెస్ట్ వల్ల ప్రమోషన్ తెచ్చుకున్న మూగ్యాంగ్కి మాత్రం అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే తన ముందు ఉన్న లేడీ సారా కిమ్ ఇదే అని వాడికి పక్కా తెలుసు. అందుకే తను ఆ అల్టిమేట్ క్వశ్చన్ అడుగుతాడు, హూ ఆర్ యూ, అసలు నువ్వెవరు అని. తన ముందు కూర్చుని ఉన్న లేడీ గాహీ, అదే అమ్మాయి ఉంజీ అండ్ తనే సారా కిమ్ కూడా. ఎస్, తను మిజుంగ్ కాదు, కాని తను తిరిగి చూసినప్పుడు తన ఐడెంటిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిన బుడ్వార్లో తనని మనం చూస్తాం. అల్టిమేట్లీ సారా అంటే అందరూ అండ్ ఎవరూ కాదు, ఎవ్రీబడీ అండ్ నోబడీ. ఆనెస్ట్గా బ్రతకాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యే ప్రతి ఒక్కరికి తను ఒక రిప్రజెంటేషన్. పువర్ పీపుల్ నుండి స్టీల్ చేసే రిచ్ వాళ్ళకి తను సింబల్. తనొక క్రిమినల్, అట్ ద సేమ్ టైం ఒక విక్టిమ్ కూడా. అసలు ఈ ఎండింగ్ మీద ఏం ఫీల్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదు. బిల్డప్ మాత్రం క్రేజీ ఉంది, కానీ సారా కిమ్ జైల్కి వెళ్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాట్ ఆన్ మై బింగో కార్డ్. బట్ ఫైనలీ షీ మేడ్ ఇట్. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ డోస్ ఆఫ్ సినిమా అండ్ సిరీస్ కోసం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ మేట్.